మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది ఓ కొరియన్ థ్రిల్లర్ మూవీ. 2021లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ ఏడాది కొరియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. కొరియాలో 2021లో రిలీజ్ అయిన మూవీ మిడ్ నైట్. ఈ సినిమాను లయన్స్ గేట్ ప్లే ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతుంది. జిన్ కీజు, వి హాజూన్ లాంటి వాళ్ళు నటించిన ఈ సినిమా ఆ ఏడాది బెస్ట్ కొరియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఇండియాలో అడుగు పెడుతుంది. అయితే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. లయన్స్ గేట్ ప్లే కొరియన్ సినిమాల జాబితాలో ఈ మిడ్ నైట్ కూడా ఉంది. అక్టోబర్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఏ తేదీన అన్నది సదరు ఓటీటీ త్వరలోనే అనౌన్స్ చేయనుంది. మిడ్ నైట్ స్టోరీ ఏంటంటే, మిడ్ నైట్ ఓ థ్రిల్లర్ మూవీ. ఇది కియాంగ్ మీ అనే చెవిటి మహిళ చుట్టూ తిరిగే కథ. ఆమె ఓ సైన్ లాంగ్వేజ్ కౌన్సిలర్గా ఓ కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆమె అనుకోకుండా డోసిక్ అనే ఓ సీరియల్ కిల్లర్కు లక్ష్యంగా మారుతుంది. అతడు సోజంగ్ అనే వ్యక్తిని చంపే సమయంలో కియాంగ్ చూస్తుంది. దీంతో ఆమెను కూడా చంపడానికి అతడు ప్రయత్నిస్తుంటాడు. ఆ కిల్లర్ బారి నుంచి కియాంగ్తో పాటు తన సోదరుని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు హత్యకు గురైన సోజంగ్ సోదరుడు జాంగ్ టక్. వీళ్ళతో పాటు కియాంగ్ తల్లి కూడా వాళ్ళతో పాటు చేరుతుంది. వీళ్ళందరూ కలిసి ఆ సీరియల్ కిల్లర్ బారి నుంచి ఎలా తప్పించుకుంటారు, చివరికి అతన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఈ మిడ్ నైట్ మూవీలో చూడొచ్చు. బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. ఓ సెయుంగ్ క్వాన్ డైరెక్ట్ చేసిన మిడ్ నైట్ మూవీలో జిన్ కీజు, వి హాజున్, పార్క్ హున్, గిల్ హెయన్ లాంటి వాళ్ళు నటించారు. ఈ సినిమాను అక్టోబర్లో లయన్స్ గేట్ ప్లేతో పాటు ఓటీటీ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా కూడా చూడొచ్చు. ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండియాలోనూ కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అక్కడ సూపర్ హిట్ కంటెంట్ను ఇంగ్లీష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం లాంటి భాషల్లో డబ్ చేస్తుండడంతో ఇక్కడ ప్రేక్షకులకు కూడా కొరియన్ డ్రామాలు చేరువయ్యాయి. అక్కడి నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా ఈ ఏడాది డిసెంబర్లో వస్తున్న విషయం తెలిసిందే.